క్లియర్? ప్రియ బిడ్డలారా, పేతురుని క్షమించాడని ఎలా చెప్తున్నానంటే, పేతురు చక్కని విశ్వాసురాలైన భార్యతో కలిసి పరిచయం చేసినట్లుగా నేను మీకు చెప్పాను. మీరు నిన్న సందేశం విన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొరింథీ పత్రికలో పేతురు గారు తన భార్యతో కలిసి పరిచయం చేసినట్లుగా మనం చదువుకుంటున్నాం. చక్కగా మీకు రెఫరెన్స్ కూడా చెప్పాను నేను. భార్యతో కలిసి తాను 1 కొరింథీ 9:5 ఉంది. అది తన భార్య అయిన విశ్వాసురాలతో కలిసి తాను పరిచయం చేశాడు. అలాంటి పేతురు చూడండి, ఎప్పుడైతే అబద్ధం ఆడాడు కానీ ఎప్పుడైతే గట్టిగా ఏడ్చాడో దేవుడు క్షమించాడు. కాబట్టి దేవుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు మొదటిగా పేతురికి కనిపించినాడు. క్లియర్? పేతురు కనుక క్షమించబడి ఉండకపోతే, పేతురు కనుక తన యొక్క తప్పుని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి ఉండకపోతే పేతురు అంత పరిచర్య చేయలేడు. మొదటిగా చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా పేతురికి మొదటిగా ఆయన కనిపించారు. మొట్టమొదట 1 కొరింథీ 15:5 1 కొరింథీ 15:5లో మనకు కనిపిస్తుంది. ఆయన కేఫాకును తరువాత 12 కనపడిన మొట్టమొదట కేఫాకి పేతురికి కనిపించాడు ఆయన. చూడండి ఎంత ప్రేమ యేసు ప్రభు వారికి పేతురు అంటే. అంతేకాదు ప్రేమ బిడ్డలారా, నేను ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్తాను. పేతురు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనంలో చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురును చూచి లేచి. చూడండి, సీమోను పేతురు నీలాంటి నాలాంటి మానవుడే. నీలాగా నాలాగా మారు మనసు పొందిన శిష్యుడు, నీలాగా నాలాగా భార్యతో కలిసి సేవ చేసిన శిష్యుడు. చూడండి, చనిపోయిన తబితాను తను మోకాళ్ళుని ప్రార్థన చేయగానే తబిత లేచి కూర్చున్నది. మనం ఎవరము చనిపోయిన మనుషులను లేపలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయిలోకి వెళ్ళలేదు, మనం ఆ భక్తిలోకి వెళ్ళలేదు, ఆ ప్రార్థనలోకి వెళ్ళలేదు కనుక మనం లేపలేకపోతున్నాం. కానీ మనం ఆ స్థాయికి వెళితే చనిపోయిన వారిని మనం కూడా లేపగలం. పేతురు చనిపోయిన వారిని లేపినాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవచ్చు నేను. చూడండి, ఎప్పుడైతే పేతురు క్రీస్తు నామమున లెగిచి నడవమని చెప్పగానే అతడు వెంటనే కుడి చేయి పట్టుకొని లెగమనగానే వాడు వెంటనే దిగ్గున లేచి, పుట్టినది మొదలుకొని కుంటివాడు అతను చెయ్యి పట్టుకొని లెగమనగానే లేచి కూర్చున్నాడు. ప్రేమిట్లారా చూడండి, నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రేమిట్లారా చూడండి, మానవులమైన మనము, పురుషులమైన స్త్రీలమైన యవనస్తులమైన యవనస్తురాండ్లమైన ఎవరమైనా సరే, మనము మారు మనసు పొందిన మన జీవితాల్లో, రక్షణ పొందిన మన జీవితాల్లో, పాప క్షమాపణ పొందిన మన జీవితాల్లో మనము మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాం కాబట్టి, రక్తమాంసాలు కలిగి ఉన్నాం కాబట్టి, ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఆయా సమయాల్లో పాపమానికి మనం లోపడటము, ఆయా సమయాల్లో సాతానుడు పంపే శోధనలో మనం బలహీనం అవటము, ఆయా సమయంలో ప్రార్థనలో బలహీనమై ఒక పాపానికి మనం ఒడిగట్టడము జరుగుతూనే ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఆయా సమయంలో మనం పాపము చేయకుండా, మనం తెలియకుండానే మన దైనందిన జీవితంలో, మన జీవన విధానంలో పాపం వచ్చి మన మీద పడుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే పాపము అంటుకుంటూ ఉంటుంది. అది మనం వారవారము పరిశుద్ధనము మనం దాన్ని కడుక్కొనవలసి ఉన్నది. స్నానము చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది, ఒళ్ళంతా స్నానము చేసిన అవసరం లేదని శిష్యులు పాదములు యేసుక్రీస్తుకు వారు కడిగినప్పుడు మనం చదువుకుంటాం. ఆ సందేశాన్ని విన్నట్టు మీకు అర్థమవుతుంది. అయితే మనకి తెలియకుండానే దైనందిన జీవితంలో మన మీదకి వచ్చి పడిన పాపము, మనకు తెలియకుండానే మనకు అంటిన పాపాన్ని మనం కడుక్కున్నప్పుడు, ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకున్నప్పుడు, పేతురులాగా గట్టిగా ఏడ్చినప్పుడు, పేతురులాగా కేకవేసినప్పుడు, పేతురు మళ్ళా లేచి ఎలా అద్భుతాలు చేశాడో, ఎలా ఆశ్చర్యాలు చేశాడో, చనిపోయిన వారిని లేపాడు, కుంటి వారిని స్వస్థపరిచాడు. అంతేకాదు, తను అబద్ధం ఆడినా
తను గట్టిగా ఏడ్చి కేకవేశాడు కాబట్టి యేసుక్రీస్తు లేచినప్పుడు మొట్టమొదటగా ఆయనే చూడగలిగాడు. అంతేకాదు సంఘంలో బోధించాడు. మీకు అనేక విషయాలు చెప్పడానికి సమయం లేదు, కానీ ఆయన నీడ పడితేనే దేవాలయం మెట్ల మీద ఉన్న అనేక మంది రోగులు, కుంటివారు, గుడ్డివారు లేచి పరిగెత్తారు. ఆయన నీడ పడితేనే అనేక మంది లేచారు. అలాంటి అద్భుతాలు ఆశ్చర్యం జరగడానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా సీమోను పేతురు బలహీనమైన తన్ను తాను సరిచేసుకున్నప్పుడు, తన పాపాన్ని కడుక్కున్నప్పుడు, తన జీవితాన్ని బలహీనమైన జీవితాన్ని బలపరుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటాడు. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఆయన ద్వారా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తులా, సీమోను పేతురు యొక్క బలహీనతను మనం చూసాం. సీమోను పేతురు యొక్క అబద్ధమాట మనం విన్నాం. సీమోను పేతురు ఏమి చేశాడో, ఎలా ఏడ్చాడో మనం విన్నాం. సీమోను పేతురు తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకున్నాడో మనం విన్నాం. తర్వాత ఆయన జీవితంలో ఎంత అద్భుతాలు చేశాడో కూడా మనం విన్నాం, చదువుకున్నాం. అయితే అలాగే నీవు నేను ఓ మారుమనస్సు పొంది పాపక్షమాపణ పొంది దేవుని మందిరంలో పరిచర్యలో కొనసాగుతున్న ఓ తల్లి, ఓ తండ్రి, ఓ యవనస్తులా, ఏదైనా పాపం నీకు అంటుకొని ఉన్నట్లయితే, ఏదైనా పాపం నీ మీద పడి ఉన్నట్లయితే, ఏదైనా శోధనలో ప్రవేశించి ఒకవేళ ఏదన్నా ఒక పాపంలో, ఒక దోషంలో నువ్వు చేయి పెట్టి ఉన్నట్లయితే, పర్వాలేదమ్మా, పర్వాలేదు తండ్రి, పర్వాలేదు యవనస్తులా, నిన్ను క్షమించే, నన్ను క్షమించే లోకరక్షకుడు మనకున్నాడు. మన పాపాల కోసమే మరణమైన యేసు ఉన్నాడు. మన పాపాల కోసమే సిలువనెక్కిన యేసు ఉన్నాడు. పేతురుని క్షమించిన దేవుడు నిన్ను కూడా నన్ను కూడా క్షమిస్తాడు. పాపుల్ని క్షమించటానికి, పాపులు రక్షించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువ మీద కాల్చినట్లుగా మనము విన్నాం సందేశాలు. సిద్ధంగా ఉన్నావా తల్లి? సిద్ధంగా ఉన్నావా తండ్రి? సిద్ధంగా ఉన్నావా యవనస్తుడా? నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒడిదుడు జరిగినట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో ఏదో డౌన్ అయినట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో ఆ మొదటి ప్రార్థన, మొదటి విజ్ఞాపన, మొదటి ఆత్మ, ఆ మొదటి స్థితి నువ్వేమైనా దిగజారి డౌన్ అయినట్లయితే 2 దినాలు ప్రార్థన చేసుకోమా, 2 దినాలు ఉపవాసం ఉన్నామా, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. మా మందిరంలో ఎవరైనా బలహీన పడినట్లయితే ఒక 5 దినములు 6 దినములు ప్రార్థన చేసుకొని మారుమనసు పొందిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా బలహీన పడితే మా మందిరంలోకి వచ్చి మళ్ళా 2 దినాలు ప్రార్థన చేసుకుంటారు. మళ్ళా వారి జీవితాలను బలపరుచుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు. నీవు కూడా అలా చేయమ్మా. అలా చేస్తే నీకు, నాకు, మనందరికీ దీవెన, ఆశీర్వాదము. మనం పోగొట్టుకున్న ఆత్మను, ఆ పోగొట్టుకున్న ప్రార్థనను, పోగొట్టుకున్న దీవెన, ఆ పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. యు ఆర్ రెడీ? సీమోను పేతురు ఆత్మీయంగా తను డౌన్ అయినప్పుడు, ఆత్మీయంగా తను కింద పడినప్పుడు తను ఎలా దిట్టపరుచుకున్నాడు, తను ఎలా మళ్ళీ లేవనెత్తుకున్నాడు, తాను ఎలా బలపరుచుకున్నాడు, తాను ఎలా దేవునికి మళ్ళా అర్పించుకున్నాడు, తన జీవితంలో ఎలా అద్భుతాలు, ఆశ్చర్యాలు చూశాడు, ఎలా దేవుని కోసం వాడబడినాడు. నీవు కూడా ఉన్నావా? యు ఆర్ రెడీ? నా 23 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నాకు సీమోను పేతురే నాకు దృష్టాంతము. ఏదైనా చిన్న పాపము, ఏదైనా చిన్న దోషము నాకు అంటినప్పుడు నేను వెంటనే సీమోను పేతురులాగా గట్టిగా ఏడ్చి, ప్రభువా నేను ఈ దోషము నా వల్ల జరిగిన మాట నిజమే అని ప్రార్థన చేసుకొని, నన్ను దిట్టపరుచుకొని, నన్ను నేను బలపరుచుకొని ముందుకు సాగుతూ ఉంటాను. దయచేసి నీ పాపాన్ని కప్పిపెట్టవద్దు, దయచేసి నీ పాపాన్ని మూట కట్టవద్దు, దయచేసి నీ పాపాన్ని దాచుకొని కఠినపరచుకోవద్దు, బండపారిపోవద్దు. ఇది నాది కాదులే అనుకోవద్దు, ఇది నాకే చెప్తాలే అనుకోవద్దు, నేనెందుకు ప్రార్థన చేసుకోవాలనుకోవద్దు, నా జీవితం ఇంతేనని అనుకోవద్దు, ఇది నా శాపం అనుకోవద్దు, నా బ్రతుకు ఇంతేనని అనుకోవద్దు. కమ్ డౌన్, దేవుని దగ్గరికి రా, తగ్గించుకో, దేవుని పాదాలు పట్టుకో, నీ దేవుని ఆత్మీయ తండ్రి పాదాలు పట్టుకో, నీ ఆత్మీయ తండ్రికి వెళ్ళి నీ సమస్య చెప్పు, వివరించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. మనం క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తల్లి. ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతావు? ఎందుకు నీ ప్రార్థనా జీవితంలో ఓడిపోతావు? ఎందుకు నీ ప్రార్థనాత్మను పోగొట్టుకుంటావు? ఎందుకు నీ కన్నీటి ఆత్మను పోగొట్టుకుంటావు? ఎందుకు నీ మోకాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటావు? వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు గొప్ప కార్యాలు చేయాలి, నువ్వు గొప్ప పరిచర్య చేయాలి, నువ్వు అనేక మందిని ఇంకా మార్చాలి, అనేక మందిని మనుషులు పట్టే జాలరిగా నువ్వు మార్పు చెందాలి. నీవు నీ భర్త కలిసి అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను మరణంలోపే రాకడలోపే దేవుని రాజ్యాన్ని కట్టాలి. మనం విన్నాం కదా, దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి, సాతాను రాజ్యంలో ఉన్న మనుషుల్ని దేవుని రాజ్యాన్ని నడిపించాలి. యు ఆర్ రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? నువ్వు సిద్ధంగా ఉన్నావా తండ్రి?
సీమోను పేతురు గురించి విన్నాం కదా. ఒకసారి మరొకసారి వాక్యాన్ని చదువుకొని నిన్ను దిట్టపరచుకో, నిన్ను బలపరచుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఆ మొదటి ఆత్మ, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి రక్షణ, ఆ మొదటి మారు మనసు, ఆ మొదటి పాపక్షమాపణ, ఆ మొదటి ఆత్మను పొందుకమ్మా. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకమందు ఆశ్రయుడైన మా తండ్రి, సీమోను పేతురు గురించి మేము చదువుకున్నాము నాయన. సీమోను పేతురు ఆత్మీయంగా బలహీనమైన ప్రభువా 3 సార్లు మీరెవరో తెలియదని తను అబద్ధమాడి బొంకినను గట్టిగా ఏడ్చినట్లుగా మేము చదువుకుంటున్నాం. గట్టిగా ఏడ్చి క్షమాపణ పొందాడు కాబట్టే నాయన అద్భుతాలు చేయగలిగాడు, ఆశ్చర్యాలు చేయగలిగాడు, భార్యతో కలిసి పరిచర్య చేయగలిగాడు. అలాంటి స్థితి నాకు మాకు దయచేయండి అయ్యా. ఏదో పాపంలో మేము పడినప్పుడు అలా కఠినమైపోతున్నాం, అలాగా మేము మొండిగా తయారైపోతున్నాం, కానీ మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోలేకపోతున్నాం నాయన. నన్ను మమ్మల్ని క్షమించండి. మీరే కడిగి శుద్ధీకరించి మీ పరిచయలో నన్ను మమ్మల్ని వాడుకొని మహిం పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.